అందరికీ నమస్కారం అండి. దర్శనం చేసుకోగానే జీవితం తరించిపోయే మొవ్వ వేణుగోపాలస్వామి ఆలయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకొస్తుంది. ఈ కూచిపూడికి సమీపంలో మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడే మన మనసులో నిలిచిపోతాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయము ఈనాటిది కాదు. స్వామివారి యొక్క మహత్యం కూడా సామాన్యమైనదేం కాదు. ఒకప్పుడు మౌద్గల్యుడు అనే గొప్ప ఋషి ఉండేవాడు. ఈ ఋషి మొవ్వకు సమీపంలో ఘోర తపస్సు చేసుకోసాగాడు. ఒకరోజు ఆ మహర్షికి నదీ తీరంలో వేణుగోపాలస్వామి విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని స్వామివారి అనుగ్రహంగా భావించి స్వామివారి ప్రతిరూపంగా తలచి ప్రతిరోజు పూజించేవారు. క్రమేపీ మౌద్గల్య మహర్షి కొలిచిన విగ్రహం చుట్టూ ఒక ఆలయం రూపొందింది. ఈ వేణుగోపాలస్వామి విగ్రహము చాలా ప్రత్యేకమైంది. స్వామివారి వెనుక ఉన్న మకర తోరణంపై దశావతారాలు ఉన్నాయి. స్వామివారి పక్కన రుక్మిణి సత్యభామలు కూడా దర్శనమిస్తారు. చేతిలో వేణువుకి గాలి ఊదే రంధ్రాలు చాలా స్పష్టంగా కనపడతాయి. ఈ విగ్రహము ఇసుక నుంచి ఉద్భవించింది కాబట్టి క్రమంగా కొంచెం దెబ్బతిన్నది. అందువలన ఈ విగ్రహాన్నే పోలిన మరొక విగ్రహాన్ని రూపొందించి దేవాలయంలో ప్రతిష్ఠించారు. అయినా ఇప్పటికీ కూడా పాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు. ఈ మొవ్వ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామివారి ఉపాలయం కూడా ఉంది. స్వామివారి కుడి చేతిలో ఖడ్గము, ఎడమ చేతిలో సంజీవిని ఉంటాయి. ఒక పక్క కోరుకున్న వరాలను అందిస్తూనే మరొక పక్క దుష్టులను శిక్షిస్తాడు అనటానికి సూచనగా స్వామివారి చేతిలో ఖడ్గము, సంజీవిని రెండూ కూడా కనిపిస్తాయి. మొవ్వ అనే పేరు వినగానే వేణుగోపాలస్వామి ఆలయమే కాకుండా అద్భుతమైన పదాలు రాసిన క్షేత్రయ్య కూడా మనకు గుర్తుకొస్తాడు. ఈ క్షేత్రయ్య పెద్ద పండితుడేం కాదు. నిత్యము మొవ్వగోపాలుని సేవించుకునేవాడు. వరదయ్య భక్తికి మెచ్చిన వేణుగోపాలుడు అతని నాలుక మీద బీజాక్షరాలు రాశారని చెప్తుంటారు. దానితో వరదయ్య స్వామివారి మీద గీతాలు రచించేంత జ్ఞానిగా మారాడు. తనని తాను గోపికగా భావిస్తూ అనేక పదాలు సృష్టించాడు. ఆ పదాలను పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు. అందుకే ఆయనకు క్షేత్రయ్య అనే పేరు స్థిరపడిపోయింది. ఈ మొవ్వ వేణుగోపాలుని దర్శించినట్లయితే ఎవరి జీవితమైనా తరించిపోతుంది అని చెప్పటానికి క్షేత్రయ్య జీవితమే ఉదాహరణ. అందువల్లనే మొవ్వ వేణుగోపాలస్వామిని దర్శనం చేసుకోవటానికి తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. జీవితంలో తప్పకుండా చూడాల్సిన దేవాలయాలలో మొవ్వ వేణుగోపాలస్వామి దేవాలయం కూడా ఒకటి. ఈ మొవ్వ వేణుగోపాలస్వామి దేవాలయము విజయవాడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.